హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 41. సహస్ర తెచ్చుకున్న పెరుగన్నం రుద్ర నోట్లో పెట్టుకోవడంతో సహస్ర మనీష ఇద్దరూ షాక్ అవుతారు. సార్, మీరేంటి నా ఫుడ్ తింటున్నారు అని అయోమయంగా అడిగింది సహస్ర. ఏం తినకూడదా? మీ అమ్మగారు చేసే వంటలంటే నాకు ఇష్టం, అందుకే తిన్నాను అని అన్నాడు రుద్ర. అది పెద్ద వంటేమీ కాదు కదా రుద్ర, జస్ట్ పెరుగన్నం. దానికోసం తను తెచ్చిన ఫుడ్ తినాల్సిన అవసరం ఏంటి? రెస్టారెంట్లో ఇంకా చాలా బాగా చేస్తారు, ముఖం చిరాగ్గా పెట్టుకొని చెప్పింది మనీషా. రెస్టారెంట్లో ఎంత బాగా చేసినా సరే నాకు ఆంటీ చేత్తో కలిపిన పెరుగన్నమే ఇష్టం అంటూ సహస్ర ముందున్న లంచ్ బాక్స్ తీసుకొని తన ముందున్న ప్లేట్ని సహస్ర ముందుకు నెట్టాడు రుద్ర. అది చూసిన సహస్ర ముఖం వెలిగిపోతే మనీషా మాత్రం కుళ్ళుకుంటూ, ఆ కొంచెం అన్నం నీకెలా సరిపోతుంది రుద్ర, ఎందుకు మొత్తం తనకే ఇచ్చేశావు అని అడిగింది. నాకు సరిపోకపోతే నువ్వు పెడతావు కదా మనీషా అని సాగదీస్తూ అడిగాడు రుద్ర. అయ్యో, ఎందుకు పెట్టను, ఖచ్చితంగా పెడతాను, కావాలంటే మొత్తం నువ్వే తిను రుద్ర, ఇదిగో తీసుకో అంటూ తన ప్లేట్ను రుద్ర పక్కకు జరిపింది మనీషా. ఇది తిన్నాక సరిపోకపోతే షేర్ చేసుకుంటానులే, నువ్వు కానివ్వు అంటూ తను తినడం మొదలుపెట్టాడు రుద్ర. వాళ్ళ మాటలతో తనకేం సంబంధం లేదన్నట్లు చక్కగా తన ముందున్న విందు భోజనాన్ని ఆరగించడం మొదలుపెట్టింది సహస్ర. కానీ వాళ్ళిద్దరూ అలా ఫుడ్ మార్చుకోవడం నచ్చని మనీషాకి తన ముందున్న ప్లేట్లో నుండి ముద్ద కూడా గొంతు దిగడం లేదు. మరోవైపు దూరం నుంచి వాళ్లనే గమనిస్తున్న అనసూయ చూస్తుంటే వీళ్ళిద్దరూ కాస్త క్లోజ్ అని అనిపిస్తోంది. అయినా ఈ అమ్మాయి ఇలా రోజు రెస్టారెంట్కి వస్తే ఏదో ఒకరోజు దేవా కంట్లో పడక తప్పదు. అసలు ఈ అమ్మాయి అంటే దేవాకంత లవ్ ఏంటో ఈరోజు తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఈ అమ్మాయిని దేవాకి ఎంత దూరంలో ఉంచాలో డిసైడ్ అవ్వచ్చు అని అనుకుంది. మరి కాసేపటికి లంచ్ పూర్తవడంతో క్యాబిన్కి వెళ్ళిపోయారు రుద్ర, మనీషా, సహస్ర. తన వర్క్ చేస్తూనే ఎదురుగా ఉన్న క్యాబిన్లోని రుద్ర, సహస్రను గమనిస్తుంది మనీషా. వాళ్ళిద్దరూ సిన్సియర్గా వాళ్ళ వర్క్లోనే ఉన్నారు. రుద్ర ఏదో ఫైల్ చూస్తుండగా తన టేబుల్పై ఉన్న సహస్ర మొబైల్లో నుంచి మెసేజ్ వచ్చినట్లు సౌండ్ వినిపించింది. వెంటనే సహస్ర వైపు చూశాడు రుద్ర. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా వర్క్ చేస్తుంది. ఇంతలో మళ్ళీ సహస్ర మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఒకదాని వెంట ఒకటి టింగ్ టింగ్ మని సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరిన్ని మెసేజెస్ చేస్తున్నారు అని అనుమానం వచ్చిన రుద్ర పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ చూశాడు. అది చూడగానే ఏదో అనుమానం వచ్చిన అతను వెంటనే ఆ మొబైల్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అది పాస్వర్డ్ అడగడంతో సహస్ర అని పిలిచాడు రుద్ర. సహస్ర వెంటనే తలెత్తి అతని వైపు చూసింది. నీ మొబైల్ పాస్వర్డ్ ఏంటి అని అడిగాడు రుద్ర. ఎందుకు సార్ అని అడిగింది సహస్ర. రీజన్ చెప్తే గానీ చెప్పవా అని అన్నాడు రుద్ర. అది నా పర్సనల్ కదా సార్, రీజన్ చెప్పకుండా నేనెలా చెప్తాను అని అంది సహస్ర. ఆ మాటతో సీరియస్గా ఆమెకు ఒక లుక్ ఇచ్చాడు రుద్ర. ఆ చూపుకి కాస్త తడబడుతూ వెంటనే మొబైల్ పాస్వర్డ్ చెప్పేసింది సహస్ర. ఏది ఒక్కసారి అడిగితే చెప్పడం అలవాట్లేదా అని అన్నాడు రుద్ర. సారీ సార్ అని చెప్పి వెంటనే తన వర్క్ స్పీడ్గా చేసుకోవడం మొదలుపెట్టింది సహస్ర. ఇదేంటి, నేను మొబైల్ చూస్తుంటే ఈ అమ్మాయిలో కాస్త కూడా భయం కనిపించడం లేదు అనుకుంటూనే వాట్సాప్ ఓపెన్ చేశాడు రుద్ర. అందులో ఒక అన్నోన్ నెంబర్ కనిపించింది. వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న నెంబర్కు ఆ నెంబర్కు సరిచూశాడు. దాంతో రెండు ఒకటే నెంబర్స్ అని తేలిపోయింది. వెంటనే సహస్ర మొబైల్లోని ఆ నెంబర్ నుంచి వచ్చిన మెసేజెస్ ఓపెన్ చేశాడు రుద్ర. అవన్నీ ఫొటోస్, అవి కూడా క్లారిటీగా లేవు, నీడలలో కనిపిస్తున్నాయి. అండ్ అవే ఫొటోస్ ఉదయం తన మొబైల్కి కూడా వచ్చాయి. దాంతో అతను ఆలోచిస్తూ, ఎవడు వీడు, నాకు కూడా ఇవే ఫొటోస్ పంపించాడు, సహస్రికి కూడా ఇవే ఫొటోస్ పంపించాడు అని మనసులో అనుకుంటూనే కళ్ళు మాత్రమే ఎత్తి సహస్ర వైపు చూశాడు రుద్ర. అతడి చూపుతోనే కాదు, అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేదన్నట్లు వర్క్ చేస్తూ ఉంది సహస్ర. పనంతా పక్కన పెట్టేసి వాళ్ళని చూడడమే పనిగా పెట్టుకున్న మనీషా ఈ రుద్ర ఏంటి ఈ అమ్మాయిని తెగ చూస్తున్నాడు, కొంపతీసి లవ్ చేస్తున్నాడా ఏంటి అని అనుకుంది. రుద్ర మాత్రం
తమకి మెసేజెస్ పంపిన వ్యక్తి ఎవరా అని కాసేపు ఆలోచించి వెంటనే ఒక వ్యక్తికి కాల్ చేసి ఆ నెంబర్ చెప్పి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు. అలానే సహస్ర మొబైల్లో ఉన్న ఆ మెసేజెస్, ఆ నెంబర్ అన్నింటినీ తీసేశాడు రుద్ర. మరోవైపు ఏదో ఆలోచిస్తూ కాలేజ్ నుంచి బయటికి వస్తూ ఉంది సురభి. సరిగ్గా అప్పుడే థార్ కారులో కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చాడు వీరేంద్ర. అతని బండి చూస్తూనే కాలేజీలో ఉన్న పిల్లలంతా ఒక్కసారిగా వావ్, సో నైస్ అని అంటూ ఉండడంతో ఆ మాటతో అక్కడంతా రీసౌండ్తో మోగిపోయింది. దాంతో సురభి కూడా ఆ కారు వైపు చూసింది. అప్పుడే అందులో నుంచి దూకినట్లుగా కిందకి దిగిన వీరేంద్ర నేరుగా సురభి దగ్గరికి వస్తూ హాయ్ సురభి అని అన్నాడు. అతన్ని చూస్తూనే చిన్న స్మైల్ ఇచ్చిన సురభి హాయ్ బావా అని అంది. హో, నేను గుర్తున్నానా? థ్యాంక్ గాడ్, లేదంటే నన్ను నేను పరిచయం చేసుకోవాలేమో అని అనుకున్నాను అని కాస్త వెటకారం మిక్స్ చేసి అన్నాడు వీరేంద్ర. అలా ఎందుకు అనుకుంటున్నావు బావా? నువ్వు నాకెందుకు గుర్తులేవు? అయినా ఏంటి, దారి తప్పి మా కాలేజీకి వచ్చావు, ఇక్కడేం పని అని కళ్ళెగరేస్తూ దగ్గరికి వెళ్ళి అడిగింది సురభి. నేనేమీ దారి తప్పి రాలేదు, బెంగళూరు ఆఫీస్లో పని ఉండొచ్చాను. నువ్విక్కడే చదువుకుంటున్నావు అని తెలిసింది, సో ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. అక్కడైతే మీ నాన్న ఎలాగూ కలవనివ్వడు కదా అని అన్నాడు వీరేంద్ర. పోన్లే, ఇప్పటికైనా నీకు మరదలుందని గుర్తుంది అంది సురభి. మరీ అంత వెటకారం వద్దులే సురభి అని అన్నాడు వీరేంద్ర. ఇంతలో సురభి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండగా ఏంటి, నేను ఇక్కడుంటే నువ్వు దిక్కులు చూస్తున్నావు అని అడిగాడు వీరేంద్ర. అంటే చుట్టూ మా నాన్న పంపించిన సెక్యూరిటీ ఉంది, నేను నీతో మాట్లాడుతున్నానని తెలిస్తే నాన్న సీరియస్ అవుతారు, అందుకే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూస్తున్నాను అంది సురభి. మరీ అంత టెన్షన్ పడకు, వాళ్ళెవరూ లేరు, నేను ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటాలే కానీ పద బయటికి వెళ్ళి ఏమైనా తింటూ మాట్లాడుకుందాం అని అన్నాడు వీరేంద్ర. ఇప్పుడు నాకేం వద్దు బావా, ఇక్కడే కాసేపు కాలేజీలో కూర్చొని మాట్లాడుకుందాం, బయటికి వెళ్తే సెక్యూరిటీ చూస్తారు అని అంది సురభి. వాళ్ళకి ఆ ఛాన్స్ నేను ఇవ్వను కదా, పర్వాలేదు రా, జస్ట్ ఐస్ క్రీమ్ అయినా తిందువు, నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, నాకు ఆ విషయం ఇంకా గుర్తుంది, పద పద అంటూ చనువుగా ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి తారు ఎక్కించాడు వీరేంద్ర. ఇక సురభి కూడా ఎక్కువగా బెట్టు చేయలేదు. ఇద్దరూ తారులో రయ్యమంటూ వెళ్ళిపోయారు. మరోవైపు ఆఫీస్ అయ్యాక సహస్ర వెళ్తూ వెళ్తూ సార్ నా మొబైల్ అని అడిగింది. రుద్ర వెంటనే ఆమె మొబైల్ను ఆమెకి ఇచ్చాడు. సార్, మీరు ఆ క్యాబ్ డ్రైవర్ని తీసేశారా లేదా? లేదంటే వాడు నిన్నటి పగను ఈరోజు నా మీద తీర్చుకుంటాడు అని అంది సహస్ర. అంత అవసరం లేదులే, వాడికి నేను గట్టిగానే ఇచ్చాను, ఇక నీ జోలికి రాడు, నువ్వెళ్ళు అని అన్నాడు రుద్ర. ఏంటో ఈయన ఒక్క మాట కూడా వినడు అని గొణుగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. ఆమె అటు వెళ్ళగానే అప్పుడే ఆ క్యాబిన్లోకి ఎంట్రీ ఇచ్చింది మనీషా. ఆమెను చూస్తూనే ఏంటి మనీషా, నువ్వింకా వెళ్ళలేదా? మీ మేడం కూడా వెళ్ళిపోయింది కదా అని అన్నాడు రుద్ర. ఆపు రుద్ర, తను నా మేడం ఏంటి, తనని సహస్ర అని పేరుతో పిలవడమే ఎక్కువ అని అంది మనీషా. లుక్ మనీషా, ఫస్ట్ మనకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని అన్నాడు రుద్ర. ఆ మాటతో సైలెంట్ అయ్యింది మనీషా. సరే, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు, ఇంటికి వెళ్ళు అని అన్నాడు రుద్ర. అదేంటి, నువ్వు ఇంటికి రావా? నేను వెహికల్ తెచ్చుకోలేదు, నన్ను నువ్వే డ్రాప్ చేయాలి అని హక్కుగా అంది మనీషా. నేనేమైనా నీ డ్రైవర్నా నిన్ను డ్రాప్ చేయడానికి? కావాలంటే వెహికల్ తెప్పించుకో, లేదంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు, అంతేకాని నన్ను డ్రైవర్ని చేయాలని చూడకు అని స్ట్రాంగ్గా అన్నాడు రుద్ర. అతని కోపానికి హడలిపోతూ నో, నా ఉద్దేశం అది కాదు రుద్ర, జస్ట్ మనిద్దరం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దామని అలా అడిగాను, సారీ, ఇట్స్ ఓకే, నేనే వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనీషా. కాసేపటికి ఆఫీస్ అంతా ఖాళీ అయ్యింది. సెకండ్ షిఫ్ట్ ఎంప్లాయీస్ రావడానికి టైం పడుతోంది. రుద్ర కూడా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయే టైం అయింది. కానీ తనకొచ్చే ఫోన్ కాల్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు రుద్ర. ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది. రెండో రింగ్కే కాల్ లిఫ్ట్ చేశాడు రుద్ర. అవతల వైపు ఫోన్ చేసిన వ్యక్తి, సార్, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అని అన్నాడు. దాంతో వెంటనే అలర్ట్ అయిన రుద్ర,
అతను చెప్పిన డీటెయిల్స్ అన్నీ విన్నాడు. అతను చెబుతున్న ఒక్కో విషయం వింటుంటే అతని ముఖం ప్రసన్నంగా మారడమే కాదు, మొహంలో అంతులేని ఆనందం కూడా మొదలయ్యింది. ఆ తర్వాత అతనికి ఏం చెయ్యాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అప్పుడు తన క్యాబిన్ నుంచి బయటపడ్డాడు రుద్ర. ఆ క్షణం అతని ముఖంలో ఏదో తెలియని ఆనందం క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఆనందాన్ని ఎవరికైనా చెప్పుకోవాలనిపించింది. కానీ అది ఎవరికి చెప్పుకోవాలో అతనికి తెలియడం లేదు. అందుకే ఇంటికి వెళ్ళి ఒక చిల్డ్ బీరుతో తన హ్యాపీనెస్ను సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు రుద్ర. దాంతో ఆఫీస్ నుంచి బయలుదేరిన అతను ఇంటికి వెళ్ళడానికంటే ముందే హాస్పిటల్కి కూడా వెళ్ళాడు. హాస్పిటల్లో ఒక స్పెషల్ రూమ్లో పురుషోత్తం కోసం ఏర్పాటు చేశారు. స్పెషల్గా అతని కోసం ఒక నర్సును కూడా అపాయింట్ చేశారు. ఆమె పురుషోత్తం బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. రుద్ర వెళ్ళి కాసేపు పురుషోత్తం పక్కనే కూర్చున్నాడు. అతను స్పృహలో లేడు, కానీ మనం చెప్పేది అతనికి వినిపిస్తుందని డాక్టర్ చెప్పడంతో తనకి ఆ రోజు తెలిసిన విషయాన్ని, అలాగే తాను జీవితంలో తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయాన్ని ఆ పెద్దాయనికి చెప్పాడు రుద్ర. కానీ ఆ పెద్దాయన నుంచి ఎలాంటి చలనం లేదు. కాసేపు టైం అక్కడే స్పెండ్ చేసిన రుద్ర ఆ తర్వాత ఇంటికి బయలుదేరాడు. అతని ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు మనీషా, వసుంధర. ఈ మనీషా ఎందుకు ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉంటుంది అని అనుకున్న రుద్ర సరాసరి తన రూమ్లోకి వెళ్తుంటే, నాన్న రుద్ర, కాసేపు వచ్చి ఇక్కడ కూర్చో అని పిలిచింది వసుంధర. ఆ మాటతో కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా, లేదు మమ్మీ, నాకు టైర్డ్గా ఉంది అంటూ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి మిర్రర్ ముందు నుంచొని హెయిర్ కోంబ్ చేసుకుంటుండగా ఒక్కసారిగా వెనక నుంచి ఎవరో అతనిపై దుప్పటి ముసుగు వేసి గట్టిగా పట్టుకొని బెడ్ మీద పడేశారు. వెంటనే రియాక్ట్ అవ్వబోయిన రుద్ర కాళ్ళు చేతుల్ని గట్టిగా పట్టుకొని అతని మీద ఎక్కి కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.